నిన్నటిదాకా తమను చూస్తే వణికిపోయే రైతులు మెల్లగా మిమ్మల్ని చూసి భయపడటం మానేశారండి. ఈ ప్రపంచంలో ఏ తండ్రైనా తన బిడ్డకు యోగ్యుడైన వాడిని భర్తగా తీసుకురావాలి అనుకుంటాడే గాని ఇలాంటి తిరుగుబోతు వేదవని అల్లుడిగా చేసుకోవాలని ఎవ్వడూ అనుకోడు. అమ్మా, నువ్వు నిజంగా పద్ధతిగా పెరుగుంటే, నీలో ఏ తప్పు లేకుండా ఉండుంటే నా కొడుకుని నీ అల్లుడిని ఎందుకు చేసుకోలేదో అన్నయ్య అని నిలదీసి ఉండేదాన్నిరా. నువ్వు అమృతని తప్ప మరో ఆడదాని మొహం చూడకపోయుంటే నా కొడుకు ఏం తక్కువ అని వాణ్ణి కాదన్నావు అన్నయ్య అని కడిగి పారేసుండేదానిరా. సిగ్గు శరం మానాభిమానాలు వదిలేసి అడ్డమైన తిరుగుళ్ళు తిరిగే ఇలాంటి వెధవ కోసం మాట్లాడితే నా పరువు పోతుంది. నా మేనకోడల జీవితం ఇలాంటి వాడి చేతుల్లో పడకుండా తప్పించినందుకు ఆ దేవుడికి కోటి దండాలు పెట్టుకొని ఆ జంట దీవించడానికి వెళ్ళానండి. అది నాకు అవమానం కాదండి, ఓ గౌరవం. ఆస్తి లేనివాణ్ణి అల్లుడిగా చేసుకోవచ్చు, అందం లేనివాణ్ణి అల్లుడిగా చేసుకోవచ్చు, కానీ గుణం లేనివాణ్ణి గుమ్మం కూడా తొక్కనివ్వడండి మా అన్నయ్య. ఇకనైనా మీ బుద్ధులు మార్చుకోండి. చూడన్నా అమ్మెలా అంటుందో చూసావా? అంటుందిరా, అంటుంది. అది దాని పుట్టింటి నుంచి లాంఛనంగా వెంట తెచ్చుకున్న పొగరు. చెప్తా దీని సంగతి, మీ మావ సంగతి, ఆ రాజా అమృతుల సంగతి, అందరి సంగతి తేలుస్తా. అమ్మలేని లోటు చాలా స్పష్టంగా ఈరోజు అర్థమవుతుందమ్మా. అమ్మ లేకపోయినా ఈరోజు మీ అత్తయ్య అమ్మ స్థానంలో ఉండి ఓ 4 మంచి మాటలు చెప్పేది. కానీ దురదృష్టం అమ్మా, మీ అత్తయ్య కూడా మనకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. అందుకే నేను కాసేపు నాన్న స్థానం నుంచి అమ్మ స్థానంలోకి వచ్చి 2 మాటలు చెప్పాలనుకుంటున్నానమ్మా. చూడమ్మా, నీ పెళ్లి ఏ పరిస్థితిలో జరిగినా నీకు నచ్చిన వాడితోనే జరిగింది. రాజా పరిస్థితి నీకు బాగా తెలుసు. భర్త మనసు తెలుసుకుని మసులుకోవటం మంచి భార్య లక్షణం. ఆడపిల్లకి ఆ దేవుడు భూదేవంత ఓర్పు, ఆకాశమంత సహనం ఇచ్చాడమ్మా. ఆ రెండూ ఈ సమయంలో ఆడపిల్లకి చాలా ఉపయోగపడతాయమ్మా. ఓ తండ్రిగా ఇంతకు మించి ఇంకేం చెప్పలేనమ్మా. నీ పలకరింపు నీ భర్తకి ఓదార్పు, నమ్మకాన్ని కలిగించాలి. గుర్తుపెట్టుకోమ్మా.
జాగ్రత్త అమ్మా. అమృత, పాలు తీసుకో. ఏమండి, నాకు తెలుసండి మీరిక్కడే ఉంటారని. అందుకే సరాసరి వెతుక్కుంటూ ఇక్కడికే వచ్చాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అమృత? మీకోసమే. మీరిలా ఒంటరిగా వచ్చేస్తే నేనొక్కదాన్నే అక్కడ ఎలా ఉండగలుగుతాను? అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నేనేవి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదండి. అలా చెయ్యను కూడా. ఎందుకంటే మీరిక్కడికి వచ్చింది చందు కోసమని నాకు తెలుసు. ఈ శూన్యంలో చందు మీకు మాత్రమే కనిపిస్తుందని నాకు తెలుసు. నిజంగా మీలాంటి మంచి మనిషి ప్రేమ దొరకటం చందు చేసుకున్న అదృష్టం అండి. నీవు లేవు నీ పాట ఉంది అని కృష్ణశాస్త్రి గారు చెప్పినట్టు చందు లేకపోయినా తన ప్రేమని మాత్రం కనిపించే ఈ ప్రకృతి నిండా నింపేసింది కదండి. అమృత, నేను ఏ రోజు నా జీవితం ఇలా ఉండాలి అని ప్లాన్ చేసుకోలేదు. చిన్నప్పటి నుంచి నేను కోరుకున్నది ఏదీ నాకు దక్కింది లేదు. అందుకే అన్నీ నేనే వెంటాడి సాధించుకునేవాణ్ణి. నా చందుని కూడా అలానే సాధించుకున్నాను. కోపంలో తాళి కట్టేశాను. ఆ కోపం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ ప్రణయంగా మారి చివరికి
చివరికి ఇదిగో ఇలా శూన్యంగా మిగిలిపోయింది. మిగిలింది శూన్యమని ఎందుకు అనుకుంటున్నారండి? నా చందు పోయిన తర్వాత ఇక నా జీవితంలో ఏం మిగిలింది అమృత? ఏ పని చేసినా అందులో చందు జ్ఞాపకాలే. ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడ చందు నీడలే. ఏ మాట మాట్లాడినా అందులోనూ చందు విశేషాలే కనిపిస్తాయి అమృత. వాటి వెనక చందు లేదు అనే నిజం ఇదిగో ఇక్కడంతా బాధగా లాగినట్టు అనిపిస్తుంది. మరి మిగిలింది శూన్యమే కదా అమృత? మిగిలింది శూన్యం అంటూనే మీకు తెలియకుండా మీ మనసు నిండా చందు జ్ఞాపకాలే నిక్షిప్తం చేసుకున్నారండి. మీరే చెప్తున్నారు కదా, ప్రతి చోట, ప్రతి మాటలో, ప్రతి కదలికల్లోనూ చందునే కనిపిస్తుందని. మరి చందు మీ జీవితం అంతా నిండుంటే శూన్యమే మిగిలిందని ఎలా అంటున్నారండి? మీరు చందుని ఎంత ప్రేమించారో చందు కూడా మిమ్మల్ని అంతే ప్రేమించింది కదా. మరి మీరిలా ప్రపంచంతో సంబంధాలు తెంచుకొని ఆవేదనలోనే మిగిలిపోతే చందు ఆత్మ ఎంత బాధపడుతుందో ఆలోచించారా? మీరు నవ్వితే చందు నవ్వుతుంది, మీరు బాధపడితే చందు కన్నీళ్లు కారుస్తుంది. చందు మీ మనసుకి అద్దం లాంటిదండి. కాబట్టి మీరు ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. మీకోసం కాకపోయినా చందు కోసమైనా ఆ ప్రయత్నం చేయండి. ఏ ఆడపిల్లైనా తన దూరమైనా తన భర్త బాగుండాలని కోరుకుంటుంది. చందు కూడా అలాగే కోరుకుంటుంది. దయచేసి మీరు మామూలు మనిషి అవ్వడానికి ప్రయత్నించండి. మీరు చేసే ఏ పనికి నేను అడ్డురాను. కానీ మీరు మాత్రం ఇలా వేరే ప్రపంచం సృష్టించుకొని అందులో విషాదంగా బ్రతుకుతానంటే మాత్రం నేను ఒప్పుకోలేనండి. నేనే కాదు, చందు కూడా ఒప్పుకోదు. బాబాయ్ గారు, ఎక్కడికి బయలుదేరుతున్నారు? వెళ్ళాలి కదమ్మా, ఊళ్ళో చాలా పనులు మిగిలిపోయి ఉన్నాయి. వెళ్ళి అవన్నీ చూసుకోవాలి కదా. అందుకని మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోతారా? మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తానమ్మా? ఎప్పుడు మీరు పిలిచినా పలికే అంత దూరంలోనే ఉంటాను. అలా అని మరి వెళ్ళిపోతున్నారేంటి బాబాయ్? వెళ్ళాలమ్మా, ఇప్పటికే వచ్చి చాలా రోజులైపోయింది. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయి, రాజా కూడా ఇక్కడే ఉంటున్నాడు. అక్కడ తన బిజినెస్లు అవి ఎవరు చూస్తారు చెప్పు? నేను మళ్ళీ వస్తాను కదమ్మా. కదా చూడండి నాన్న, బాబాయ్ గారు వెళ్ళిపోతాను అంటున్నారు. ఉండమని మీరైనా చెప్పండి నాన్న. ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదండి.
లేదండి, వెళ్ళాలి. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదండి. అవే మాట్లాడండి. ఇందులో నేను చేసిందే ఉంది. నా పరువు నిలబెట్టారు, నా కూతురు జీవితాన్ని చక్కదిద్దారు. ఓ తండ్రిగా నా కూతురు మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం నేను చేయలేదు. కానీ మీరు నా కూతురు కోరుకున్న మంచి మనిషిని తెచ్చి పెళ్లి చేశారు. శ్రీహరిగాడు చేసిన పనికి పరువు ప్రతిష్టలు దిగజారిపోయి చావు పల్లెకెక్కాల్సిన నాకు పునర్జన్మనిచ్చారు. 10 మందిలోనూ మళ్ళీ తలెత్తుకునేలా చేశారు. ఎంత మాట అండి! ఒక రకంగా నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. రాజాని అల్లుడిగా కాదు, నా కొడుకులా చూసుకున్నాను. చందు చనిపోయాక తన జీవితం ఏమవుతుందానని భయపడుతూ ఉంటే సమయానికి దేవతల అమృత వచ్చి ఆదుకుంది. రాజాకి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేసి తనకు జీవితం ఇచ్చారు. దానికి నేనే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇన్ని చెప్తున్నారు గాని మీరిక్కడ ఉండిపోండి అంటుంటే దానికి మాత్రం సమాధానం చెప్పడం లేదు. ఏంటంకుల్, వెళ్ళిపోవాలా? రాజా, నీకు తెలియందే ఉంది. అక్కడ జయంతి వదిన ఎదురు చూస్తూ ఉంటారు. మీ పెళ్లి విశేషాలు చెప్పాలి, వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని నింపాలి. ఈసారి వాళ్ళని కూడా తీసుకురండి బాబాయ్ గారు. తప్పకుండానమ్మా. రాజా, ఒకసారి ఇలారా. చూడు రాజా, గతం అంటేనే జరిగిపోయిందని అర్థం. గతం ఎప్పుడు జ్ఞాపకాలతో మిగిలిపోవాలి తప్ప ఎప్పటికీ మన జీవితానికి అడ్డుకోడుగా నిలబడకూడదు. నేను ఈ విషయం ఎందుకు చెప్పానో నీకు అర్థమైంది అనుకుంటాను. అమృత నిజంగా మంచి మనసున్న మనిషి. తను నిన్ను చాలా ప్రేమిస్తుంది రాజా. నువ్వు చందు జ్ఞాపకాల్లోనే మిగిలిపోకుండా అమృతతో జీవితం పంచుకో రాజా. ఒక మామగారిగా ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలీదు, కానీ ఒక తండ్రిగా మాత్రం చెప్పొచ్చు. నేను నీ తండ్రిగా భావించి చెప్తున్నాను రాజా. దేవుడు ఏ జంటని ఊరికే కలపడు. అలా కలిపాడు అంటే అది మీ ఇద్దరికి ఆ బ్రహ్మ ఎప్పుడో రాసి పెట్టాడని అర్థం. అమృతని నా కూతురిగా నేను భావిస్తున్నాను. చందుని ఎలా చూసుకున్నావో అమృతని కూడా అలాగే చూసుకో రాజా. వస్తాను. అయ్యా, ఏంటి నిన్నేమో 7లో పడున్నావు, బతికావో చచ్చావో కూడా తెలీదు. వెలుపు వచ్చినప్పటి నుంచి మమ్మల్ని చంపుతున్నావు. ఏం కావాలి? నా భర్త రాజా ఎక్కడా? ఏంటి నీ భర్త? నీకు భర్త కూడా ఉన్నాడా? అవును,
ఆయన ఎక్కడ? ఇంకెక్కడ మీ ఆయన? ఆ కారు ప్రమాదంలో కారుతో సహా కాలి బూడిదైపోయాడు. నీ అదృష్టం బాగుండి నువ్వు మాత్రం ప్రాణాలతో బయటపడ్డావు. పోలీసులు కూడా కేసు ఎప్పుడో మూసేశారు. నువ్వు చెప్పేది నిజమా? నిజమే. అంతెత్తు నుంచి కారు లోయలో పడిపోతే ఎవరైనా బతుకుతారా? నీకెలాగో భూమి మీద నూకలుండి నీ మొగుడి ఆయుష్ నువ్వు పోసుకుని బతికి బట్ట కట్టావు. ఏమండి? ఎందుకు ఏడుస్తున్నావు? మీ ఆయన చచ్చిపోయాడనా? భలేదానివే. నిజంగా యాక్సిడెంట్ లో నీ మొగుడు పోవడమే నయం. లేకపోతే నీ మొహం చూసి ఇప్పుడు గుండె పగిలి చచ్చేవాడు తెలుసా? నువ్వు కూడా బతుకుతావని ఎవ్వరూ అనుకోలేదు తెలుసా? ఇక్కడికి రావడమే కోమాలోకి పోయావు. నువ్వు పోతావనే అందరూ అనుకున్నారు. అయినా ఇన్ని రోజులు సేవలు చేయించుకున్నావు. మొత్తానికి బతికావు. మమ్మల్ని చంపకుండా నోరు మూసుకుని పడుండు. రాజా, నన్ను విడిచి వెళ్ళిపోయావా? రాజా, రాజా.